ఇప్పుడు అర్థమైనది మే నీ బాధేందో. పాపం నీ మేనకోడలతో పెళ్లి చేస్తానని మీ అన్నకి మాటిచ్చుండవు. ఎప్పటికైనా సరే నీ కూతురే నా కోడలన్నయ్య. అది కాకపోయేటప్పటికి కాలుగాలిన పిల్లి లెక్క గింజుకుంటాండావు. నా మేనకోడలతో చేస్తానా ఇంకెవరితో చేస్తానా అనేది నీకనవసరం. నా కొడుకు పెళ్లి నాకు నచ్చిన అమ్మాయితో నా చేతుల మీదుగా జరగాలి. నువ్వు చూసిన అమ్మాయితో జరగకూడదు. అదసలు పెళ్లే కాదు. ఏమ్మా, ఎలా పెళ్లి చేసుకున్నావు వీణ్ణి? పెళ్లి చేసుకునే ముందు అతను ఎవరో అతను వాళ్ళెవరో వెనక ముందు చూసుకునే పనిలేదా? చూసుకోలేదమ్మీ. ఇప్పుడేం చేస్తావు? ఈ పెళ్లి కాదని మళ్ళా పెళ్లి చేస్తావా? అసలు నా కొడుకు అని గింజుకుంటుండావే. ఏది ఒక్కసారి ఓడితో అమ్మా అని పిలిపించుకో. అమ్మా అని పిలిపించుకోలేవు. నువ్వా హక్కుల గురించి మాట్లాడుతుండేది? అంతే కదప్పా? అంతేనమ్మా, నువ్వు ఏదంటే అదే. అది ఇప్పటికైనా అర్థమైనదా? ఎవరికి అమ్మో ఎవరికి హక్కు ఉండదో. నా కొడుకుని నాకు కాకుండా చేస్తున్నందుకు నా ఉసురు నీకు తగులుతుందమ్మాజీ. ఇప్పటికే నువ్వు చేసిన పాపాలకి నీ మొగుడు నిన్ను వదిలేసిపోయాడు. ఇంకా ఏం పాపం మూట కట్టుకుపోదామని ఇవ్వనిచ్చేస్తున్నావు. మా అమ్మ గురించి తప్పుగా ఇంకొక్క మాట మాట్లాడావో నోరు ముయ్యరా. నీ తల్లి నిన్ను పసిబిడ్డగా వదిలేసి పైకి పోతే ఇదిగో నీకోసం తన సుఖాల్ని సంతోషాల్ని అన్నీ వదిలేసి నీ అడగ పంచన చేరా. నిన్ను చూస్తే బాధ కాదురా, జాలేస్తోంది. ఏదో ఒకరోజు కాటేయక ముందే మేలుకో. అయినా నిన్ననాలి. ఈ రోజు కన్న కొడుకులే తల్లిదండ్రుల్ని లెక్క చేయడం లేదు. అక్క కొడుకు మీద నీకెందుకే అంత ప్రేమ? వాడికి పెళ్లి చేయాలన్న ఒక్క ఆశ కూడా ఈ రోజుతో పోయింది. ఇంకెందుకే వాడి గురించి ఆలోచిస్తావు? పద రా. అబ్బా, ఇప్పుడు కడుపు నిండి హాయిగా ఉంది. అయ్యోరమ్మా, బయటకనేసానా? అంటే అన్నయ్య వదిలేలా చూసి కడుపు నిండిపోయింది అంటుంది పెద్దమ్మా. అవునవును. మీరేమో అమ్మాయి జీవితం నిలబెట్టాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ దానివల్ల అనవసరంగా మీ ఇంట్లో గొడవలవుతున్నాయి. గొడవల్లే ఏమీలే. దుర్ముహూర్తం వచ్చేలోపు పిల్లోడు ఇంట్లోకి అడుగు పెట్టాలా. ఇంకా చూస్తా ఉండారేమి? హారతి తీసుకోరండి. అలాగే.
పదండి అప్పా, పదండి పదండి. ఆ వదినా, కాలితో ఆ బియ్యం కలసాన్ని తన్ని లోపల అడుగుపెట్టు. ఆగండి ఆగండి ఆగండి. అన్నయ్య పేరు వదిన, వదిన పేరు అన్నయ్య చెప్పకుండా లోపలికి వదిలేదే లేదు. దుర్ముహూర్తం వచ్చేస్తాదబ్బా. అందుకే తొందరగా చెప్పి లోపలికొచ్చేయమను. అన్నయ్య, నువ్వు ముందు చెప్పు. లేదు, ముందు వదినే చెప్పాలి. సరే సరే, నువ్వు చెప్పొదినా. వీడి పేరు నా నోటితో పలకాలా? అంతకన్నా పాపం మరొకటుండదు. తొందరగా చెప్పొదినా. దేవుడి పేరే కదా, ఆ దేవుణ్ణి తలుచుకుంటే సరిపోతుంది. శివ. అన్నయ్య, ఇప్పుడు నీ వంతు. చెప్పన్నయ్యా. రాక్షసి. నేను రాక్షసునైతే మరి నువ్వేంటి? రాక్షసుడివా? కాదు, బ్రహ్మ రాక్షసుడివి. ఏంటన్నయ్య, రాక్షసా? అందాల రాక్షస అయి ఉంటుందిలే. వదిన నీకు అందాల రాక్షసే అన్నయ్య, ఒప్పుకుంటాం. కానీ అసలు పేరేంటో చెప్పు. ఆడపిల్ల సిగ్గుపడకుండా చెప్పేసిండాది. మొగోనివి, నీకు సిగ్గేమప్పా, చెప్పు. ఈశ్వరి. మొదటిసారి నా పేరు వినడానికే అసహ్యం అనిపించింది. ఈ మనిషికే కాదు, పిలుపు కూడా చాలా దూరంగా ఉండాలి. వదినా, కుడికాలుతో బియ్యం తన్ని ఇదే ఇల్లమ్మే, బాగుండదా? ఈ గొడవలేవి పట్టించుకునే పనిలే, ప్రతి ఇంట్లో ఉండేటివే. కాకపోతే మా ఇంట్లో రోజు ఉంటాయి. అయ్యో రామా, బయటకనేసానా? మంచిగానే అన్నావు గాని పొయ్యి ముత్తైదువుల్ని పిలుచుకొని రాపో. ముత్తైదువులు ఎందుకక్కా? పెండ్లయ్యి పెండ్లీడుకొచ్చిన బిడ్డ ఉంది,
ఇప్పుడు ముత్తైదువులెందుకో తెలీదా ఏమి? పోయి పిలుచుకురా. అలాగే అక్క. మే సప్పుడు లేకుండా పెళ్లి చేసుకొచ్చినాం కదా అని ఎవరికి దోచినట్టు వాళ్ళు మాట్లాడుతా ఉంటారు. నువ్వివేం పట్టించుకునే పనిలే. ఇంట్లో వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదా? ఈవిని పట్టించుకోవాల్సిన అవసరం లేదా? ఇంట్లో వాళ్ళు కరెక్టా, ఈవిడ కరెక్టా? పదండి, దేవునికి దండం పెట్టుకుందరు. నేను పగదీర్చుకుందామనుకున్న పిల్లని నా పెళ్ళాన్ని చేసావు కదా. అంత పెద్ద తప్పు నేనేం చేశాను స్వామి? ఎంతో మందిని కొట్టాననుకో, నేను కూడా 4 తన్నులు తినేలా శిక్ష వేసుంటే సరిపోయిండేది. మరి ఇంత పెద్ద శిక్ష వెయ్యాలా? నా వల్ల కాదు స్వామి. ఏదో ఒకటి చేసి 4 రోజుల్లో వదిలి పారిపోయేలా చేస్తాను. పోనీ పారిపోదామంటే మళ్ళీ నాన్న వదల్లేక వెళ్ళలేక కలిసి ఉండలేక ఎందుకు నా నుదుటని ఈ రాత రాసావో, ఎలా నెక్కుకొస్తానో ఏంటో. అమ్మా, దేవుని ముందు దీపం వెలిగించమ్మా. తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం? ఈ బ్రహ్మముడి విడిపోదు తల్లి ఎన్ని జన్మలైనా. తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన అన్నయ్యకి కొంచెం సరసం ఎక్కువైందిలే అత్తయ్య. ఈ జీవిత గమ్యం పెంచుకోమాను బంధం. సరసమా పాడా? ఆడపిల్లల్ని ఏడిపించడం బాగా అలవాటు కదా, ఆ బుద్ధ ఇక్కడ చూపిస్తున్నాడు. ముడి అడ్డొస్తాందా? దీపం వెలిగించినాక నేనే విప్పుతానులే, వెలిగించు. ఆలుమగలే సృష్టికి మూలం, వారికి తల వంచును కాలం. ఆలుమగలే సృష్టికి మూలం, వారికి తల వంచును కాలం. ఆగప్పా, యాడికి పోతాండావు? ఇంకా శానా ఉంది. అమ్మా ఏడవకమ్మా. అమ్మా ఏడవకమ్మా. ఊరుకో అనసూయ, ఎంత ఏడ్చి మాత్రం ఏం ప్రయోజనం చెప్పు. వాడు అమ్మాజీ ఏం చెప్తే అదే చేస్తాడన్న సంగతి తెలిసిందే కదా. మిగతా విషయం
విషయాలు వేరు, ఈ విషయం వేరండి. నా మేనకోడల్ని చేసుకుంటే వాడి మనసు మారుస్తుంది, అమ్మాజీ మాయలోంచి బయట పడేస్తుంది అని అనుకుంటే ఆ ఆశ కూడా లేకుండా చేసేసింది. అయినా వాడికి మాత్రం మనసు ఎలా వచ్చిందండి? కన్న తండ్రి మీరున్నారు కదా, తల్లిని కాకపోయినా సవత్ తల్లిని నేనున్నాను కదా. మనం చూపించిన సంబంధం చేసుకోకపోయినా పర్లేదు, కనీసం పెళ్లి చేసుకుంటున్న సంగతి అయినా చెప్పాలి కదా. అంత కాకుండా పోయామా? అన్నయ్య మాత్రం చెప్పకుండా అయితే చేసుకునేవాడు కాదమ్మా. ఏదో జరిగే ఉంటుంది. ఏదో జరగడం కాదు, అమ్మాజీని దగ్గరుండి జరిపించింది. ఎక్కడ నా మేనకోడలతో పెళ్లి జరిపించేస్తానేమో, ఎక్కడ కొడుకు చేయి జారిపోతాడోనని తనకి అనుకూలంగా ఉండే అమ్మాయిని చూసి పెళ్లి చేసింది. అమ్మాజీకి అలాంటి కుళ్ళ ఆలోచనలుంటాయి అనసూయ. కానీ ఈ పెళ్లి మాత్రం అమ్మాజీ అనుకుని చేసినట్లేదు. అమ్మాజీ కాకపోతే ఇంకెవరు చేస్తారు? అసలు వాడికి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఆ అమ్మాయి ఎవరో తెలుసా? ఎవరి పెళ్లికైతే తలంబ్రాలు తీసుకెళ్లారో ఆ ఆనందయ్య బాబు కూతురు. పెళ్లి చూడ్డానికని వెళ్ళి పెళ్లి కూతుర్నే ఎందుకు పెళ్లి చేసుకురావాల్సి వచ్చిందో అర్థం కావట్లేదు. కారణం ఏదైతే ఏంటి, ఈ పెళ్లి చేసి నా కోరిక నెరవేరకుండా చేసింది కదా. ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా తన గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తుంది. లేదనసూయ, ఆ అమ్మాయి చాలా తెలివైంది, బాగా చదువుకుంది, గోల్డ్ మెడల్ కూడా సంపాదించింది. అంత సులువుగా అమ్మాజీ మాటలకు లొంగుతుందనిపించడం లేదు. అంటే అమ్మాజీ అంత అమాయకురాలనుకుంటున్నారా? అమ్మాజీ మాట వినని అమ్మాయిని ఎలా కోడలి చేసుకుంటుందనుకుంటున్నారు? అనసూయ, ఇంకా అక్కడ ఏం జరిగిందో పూర్తిగా తెలియదు కదా. అప్పుడొక నిర్ణయానికి వద్దాం. ఏమో, ఈ అమ్మాయి వాడిని మార్చేస్తుందేమో, వాడు నువ్వు కోరుకున్నట్టుగా తయారవుతాడేమో. నాకైతే ఇదేదో మంచికే జరిగిందనిపిస్తోంది. లేదండి, నాకు నమ్మకం లేదు. ఈ రోజుతో నాకు ఆశ మొత్తం చచ్చిపోయింది. మరిప్పుడు ఏం చేద్దాం చెప్పు. చూడు, నువ్వు అనుకున్నట్టు జరగలేదని ఇంకా బాధపడ్డం తప్ప ఇప్పుడు చేయగలిగింది ఏమన్నా ఉందా? నేనేం చేయగలనులేండి. ఏదన్నా చేయగలిగిందానే అయ్యుంటే ఎప్పుడో నా కొడుకుని నా వైపు తిప్పుకొని ఉండేదాన్ని. కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్తాను. నా దృష్టిలో జరిగింది పెళ్ళే కాదు, అది నా కోడలు కాదు. పెద్దమ్మ, తమలపాకులు, వక్కలు, మరమరాలు కావాలంట. అలాగే కొబ్బరికాయలు, ఎండి ఖర్జూరం, బెల్లం కూడా కావాలంట. నాకేం తెలీదు, నాకే సంబంధం లేదు, నన్నేం అడగండి. పూజ గదిలో ఉంటాయి, వెళ్ళి తీసుకోమ్మా. వెళ్ళి చూపించమ్మా. అమ్మా, ఈ గంగలాలు ఏంటి? ఈ బియ్యం ఏంటి? ప్లేట్స్ ఏంటి? ఏంటమ్మా ఇదంతా? రాయలసీమ బిడ్డవయ్యుండి ఈ ఆచారాలవే నీకు తెలియవా? ఎవరైనా నవ్వుతారే. మాకు ఊహ తెలిసి ఈ ఇంట్లో ఎవరికైనా పెళ్లి జరిగితే కదా ఈ ఆచారాలన్నీ తెలియడానికి. అయినా ఇంట్లో ముందు ఆడపిల్లల పెళ్లి జరుగుంటే ఈ ఆచారాలన్నీ మాకు తెలుసుండేవి కదా. ఆడవాళ్ళని కాదని మగాడికి పెళ్లి చేశారుగా. మెల్లగా మాట్లాడవే, ఆ అమ్మాజీ వింటుంది. వింటే విన్ని నా పెళ్లి చేయమంటే ముందు సాత్విక అక్కకి పెళ్లి జరగాలి అన్నారు. కాని అన్నయ్యకి పెళ్లి చేశారు.
అసలు ఆడపిల్ల ఉండంగా మగపిల్లాడికి పెళ్లి చేస్తే ఆ ఇంట్లో ఆడపిల్లలకి సంబంధాలు వస్తాయా చెప్పు? ఏంది మే ఏంది గుసగుసలాడుతా ఉండారు? ఆ ఏం లేదు పెద్దమ్మా, ఈ ఆచారాలు ఎందుకు ఏంటి అని అడుగుతున్నాను. ఇవి కేవలం ఆచారాలు కాదు మే, ఈ ఇంటికొచ్చిన కోడల స్థాయిని స్థానాన్ని నిర్ణయించే పరీక్షలు. అంటే ఇది కోడలి స్థానాన్ని నిర్ణయించే పరీక్ష అన్నమాట. కానీ వచ్చిన ఈ కొత్త కోడలు మనకన్నా ఎక్కువ స్థాయిలో ఉంటే ఎలా? ఏదో ఒక అడ్డుపుల్ల వెయ్యాల్సిందే.